స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కోటాని కోట దేవదూతల మధ్యలో కొనియాడబడుతూ స్తుతించబడుచు ఆరాధించబడుచు ఘనపరచబడుచున్న మా తండ్రి, ఈ భూమి మీద కూడా నీ భక్తులుగా నాయనా నీ మందిర ఆవరణములకు వచ్చేము తండ్రి. నిన్ను ఇంతవరకు పాటలతో కీర్తించాము నాయనా. అయా నీ లేఖనములను ధ్యానించాము తండ్రి. నీవే మాతో మాట్లాడు నాయనా. వినగలిగిన చెవులకు, గ్రహించగలిగిన హృదయమునకు, అనుసరించే మనుషులకు నీ ఆత్మ సంగతులను బయలుపరిచి బోధించి ఇన్న మాటల మీద ఆలోచన కలిగినట్లు ప్రజలకు అయా ఆశ పుట్టించు నాయనా. ఈరోజు మాతో మాట్లాడటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. మేము ఆలకించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. ముందుకు వస్తే బాగుంటుంది కదా. పురుషులు కూడా మధ్యలో ఖాళీ పెట్టేశారు. ముందుకు వచ్చిన కొంచెం కూర్చున్న వాళ్ళే, కింద కూర్చున్న వాళ్ళు కొంచెం ముందుకు వచ్చాయండి. మీరు ముగ్గురు వచ్చాను బాబు, మీరు వచ్చండి. ఇంకా తమ దగ్గరకు వచ్చేయండి. ఇంకా ముందుకు వచ్చేయాల, వెనక్కుపడకూడదు. ముందుకు రండి. వెనుకున్న వాళ్ళే, ముందున్న వాళ్ళు అవసరం లేదు. వెనుకున్న వాళ్ళే ముందుకు వస్తే బాగుంటుంది అని, అంతకంటే ఏమీ లేదు. మీరు వచ్చారు కాబట్టి ప్రభు సన్నిధికి ముందుకు వస్తేనే మంచిది. ఎందుకు ఆ మాట నేను ఎక్కువగా వాడుతూ ఉంటానంటే, బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమిటి అనంటే, ఎవరు ముందు దిగునో వారు ఎటువంటి వారైనా బాగుపడతారని ఉంది. అందుకనే ముందుకు రమ్మంటాను. ఎక్కువ ముందుగా రావాలి, ముందుగా ఉండాలి అని ఎందుకు వాడతామంటే, మీరు ఎక్కడ కూర్చున్నా ఆలయంలో కూర్చున్నారు కదా, అలాగని మిమ్మల్ని అక్కడే వదిలేయటం కాదు. కానీ ముందుకి ముందున్న వారే మొదట దేవుని చేత దీవించబడతారు. చాలా కాలం నుంచి చాలామంది ప్రజలు భూమి మీద నివసిస్తూ ఉన్నారు. నివసించే వారిలో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నవారు ఉన్నారు కదండి. దేవుణ్ణి నమ్ముకున్నవారు ఉన్నారు. అంటే ఏ దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే, యెహోవా దేవుణ్ణే నమ్ముకున్నారు. కానీ యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత అండి, ఆలోచించండి మీరందరూ. యేసు ప్రభువారు భూమి మీద పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, పెద్దవాడైన తర్వాత, సువార్త ప్రారంభించటానికి ఆయన మొదలుపెట్టిన తర్వాత, ఆయన మొట్టమొదటగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఏం చెప్తారు మీరందరూ? అయ్యా, అది అసలు మాట. ఉన్నారు దేవుని నమ్ముకున్న ప్రజలు, దేశములో ఉన్నారు, రాజ్యములో ఉన్నారు, గ్రామాల్లో కూడా ఉన్నారు. కానీ మరి వారి దగ్గరికి వెళ్ళాలి కదా యేసు ప్రభువారు. అరే, నా తండ్రిని ఎన్నాళ్ళించో వారు నమ్ముకొని ఉన్నారు. నా తండ్రిని ఎప్పుడు వారు మహిమపరుస్తూ, స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను వారి దగ్గరికి వెళ్ళి వారి ద్వారాగా సువార్త ప్రారంభించాలనుకోవాలి కదా. ఏం బాబు, అనుకోవాలి. కానీ యేసు ప్రభువారు వెళ్ళటం అయితే వెళ్ళాడు, కానీ ఎవరు కూడా అంగీకరించలేదని బైబిల్ గ్రంథంలో ఉంది. అది యోహాను సువార్తలో 1వ అధ్యాయములో ఏమండి 12వ వచనములో మనం చదివితే, ఏమండి యేసు ప్రభు తన స్వకీయుల దగ్గరికి, అంటే తన సొంత వారి దగ్గరికే వెళ్ళాడంట. వెళ్తే వారెవ్వరూ అంగీకరించలేదు. ఎవరిని అంగీకరించలేదు?
తండ్రి వద్ద నుండి పంపబడిన యేసు ప్రభు వారిని అంగీకరించలేదు. అప్పుడు వాడాడు ఒక మాట. ఏమని వాడాడు? తన్ను అంటే నన్ను ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ, అనగా నామమందు, ఏ నామమందు అంటే యేసు నామమందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలవుటకు వారికి అధికారము. దేవునికి స్తోత్రం. ఇది అసలైన మాట కదండి. దేవుణ్ణి నమ్ముకొని దేవుని నామమందు విశ్వాసముంచి యేసు ప్రభుని అంగీకరించిన వారే దేవుని పిల్లలండి. యేసు ప్రభుని అంగీకరించకుండా నేను యెహోవా దేవుని నమ్ముకున్నానని చెప్పిన వాడు ఎవరని చెప్పాలి? ఎవరని చెప్తారు? నేను యేసు ప్రభుని అంగీకరించను, యెహోవానే నమ్ముకుంటాను అనుకునే వారందరూ నిజముగా దేవుడు కూడా వారిని దూరస్తులుగానే చూశాడు. దూరస్తులుగానే చూశాడు. కానీ దేవుని వద్ద నుండి పంపబడిన యేసు ప్రభు వారిని అంగీకరించిన వారిని దేవుడు దగ్గరగా చూశాడు. దగ్గరగా చూశాడండి. దగ్గరికి చేర్చుకున్నాడు. రండి నా ప్రజలారా అని పేరు పెట్టి పిలిచాడు. ఎవరిని అంటే యేసు ప్రభు వారిని అంగీకరించి ఆయన నామములో విశ్వాసం ఉంచి అప్పుడు తండ్రి అయిన దేవుని మహిమపరిచే వారందరినీ ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. అలాగా ఆశీర్వదించబడిన ప్రజలు భూమి మీద అభివృద్ధి పొందారు. ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందారు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందారు. ఈ భూమిని విడవగానే వారి పరలోకమును స్వతంత్రించుకున్నారు. పరలోకమును స్వతంత్రించుకున్నట్లుగా రాసింది బైబిల్లో. కానీ ఈ దినాలలో ఈ కాలాన్ని బట్టి మనుషులు ఏమి చేస్తూ ఉండాలి, ఏమి చేయకుండా ఉండాలి, ఈ మాటలు మనం కొంచెం ఆలోచించాలి. మనము ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు ఏమి చేయకూడదు ఏమండి? ఏమి చేయకూడదో అది రాస్తుందో బైబిల్లో. ఆ మాటని నేను మీకు చూపిస్తాను. మీరు అందరూ బైబిల్ తెరిచి చదవండి కదా. బైబిల్ గ్రంథాన్ని తెరిచినప్పుడల్లంట దేవుని ముఖాన్ని చూసినట్లు అని గత దినాల్లో మీటింగాలు పెట్టిన రాజేష్ గారు పాస్టర్ గారు తీసుకొచ్చిన సేవకులు అన్నారు కదా. ఏమండి అన్నారా లేదా? ఒకవేళ నాలాంటి వాడు చెప్పినా అది ఒక నమ్మకపోవచ్చేమో, కానీ గొప్ప దైవజనులు, బైబిల్ మీద అవగాహన కలిగిన వారు, దేవుని యొక్క ఆత్మను పొందిన వారు చెప్పే మాట వాస్తవం కాదంటారా? వాస్తవేనండి, నిజమేనండి. బైబిల్ తెరిచి చూస్తే నువ్వు దేవుని ముఖమును చూసినట్లు. అందుకని చదవలేకపోయినా బైబిల్ మాత్రం తెరిచే పట్టుకోండి. నేను అధ్యాయం చెప్తే చూడండి బైబిల్ని. నేను వాక్యాన్ని బోధిస్తే మళ్ళీ మీ తలంపు పైకి ఎత్తుకోండి. అదే పని మీద అలా చూస్తూ ఉండొద్దు. అన్నాడు కదా బైబిల్ చూస్తే దేవుని ముఖం చూసినట్టు అన్నాడు కదా అని బైబిలే చూస్తూ ఉంటావా? బైబిల్ ఎప్పుడు చూస్తాం?
ఏమండి చదవటానికి చూస్తాం. అలాగ చదువునప్పుడు చూసేదే దేవుని చూసినట్లు. చదవకుండా బైబిల్ని మనం చూడగలుగుతామా? చూడలేం. చదవాలి అంటే అది చూస్తాం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని మాటలు చాలా చాలా మనకు అవసరమైన సంగతులు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా? నమ్మిన వారిని, నమ్మని వారిని, భూమి మీద నివసిస్తున్న ప్రజలందరినీ దేవుడు చూస్తున్నాడని ఒకవేళ ఎవరు ఆ మాట అనగలుగుతారంటే యేసు ప్రభుని దేవుడిగా నమ్మిన వారే చెప్తారు. కానీ వారు చెప్పగలుగుతారా? అన్ని జనులు చెప్పగలుగుతారండి? దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పగలుగుతాడు? వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు, వారికి విశ్వాసం లేదు, వారికి దేవుని మీద నమ్మకం లేదు. ఏమండి, దేవుడు చేసిన కార్యాలను చూస్తారే కానీ ఇది దేవుడు చేసాడని కూడా వారు చెప్పరు. ఏంటి ఆ మాట ఇక్కడ ఉంది కదా, మీరు చూశారు, ఇందాక మీరు చదివారు. ఏ మాట చదివారు? ఒకసారి చూడండి. 28వ కీర్తన ఏమండి 5వ వచనం ఒక్క మాట చదవండి. అదిగో చూడండి, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన చేతితో చేసిన పనులను కూడా వారు ఎవరు లక్ష్య పెట్టరంటే అన్య జనులు. మరి నువ్వైతే ఏమంటావు? ఆహా, భూమిని ఎంత చక్కగా దేవుడు అమర్చాడండి అంటావా? అనవా? అంటాం. ఆకాశ విశాలమును దేవుడు ఎంత చక్కగా ఏమండి పెట్టాడని అంటావనవా? ఏమండి సముద్రము ముందుకు రాకుండా దానికి సరిహద్దులు వేసాడండి దేవుడు అంటారనరా? ఏమండి అంటాం. ఎందుకు అంటామంటే మనం దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి దేవుడు చేసిన కార్యములన్నిటినీ కూడా మనము స్మరిస్తూ ఉంటాం. అలాగని హస్తకృస్తుల మీదే నీ మనసు పెట్టకూడదు. వాటిని సృజించిన దేవుణ్ణి మహిమపరచటమే మన పని. మహిమపరచాలి. దేవుడు చూస్తున్నాడు. చూస్తూ తన కొరకు ఆశపడుతున్న ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. తన వద్దకి ఏమండి వస్తున్నాడు నా దేవుడు, నా ప్రభువు అనుకొని ఎదురు చూసే వారి దగ్గరికే దేవుడు వెళ్తున్నారు అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. అవన్నీ మనం చూడొచ్చు, అవన్నీ మనం చూడొచ్చు. ఆ మాటనే మీరు చదువుతారా? ఒక్కసారి యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనము చదువుతారు ఒకసారి. 21వ వచనం, ఆయన దృష్టి నరులో నడిచే మార్గముల మీద ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మార్గముల మీద దృష్టి పెట్టాడు. రెండవది నడిచే నడక. మానవుడు నరుడు నడిచే నడకని ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఏం చేస్తున్నారు వీళ్ళు? వీరి ఆలోచన ఏంటి? వీరి ప్రయత్నం ఎక్కడికి అని దేవుడు వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు బాబు అని దేవుని గురించి రాస్తుంది ఈ మాట. దేవుడు చూస్తున్నవాడు అని అర్థమైందా? అర్థమైందా లేదా మనకి? దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు, అంతే. చూచుచున్న దేవుడు అండి. చూడకుండా ఉండే దేవుడు కాదు. ఆయన నరులందరినీ దృష్టించి చూస్తున్న దేవుడు. మరి చూస్తున్న దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు? ఏమి చేయాలనుకుంటున్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు?
అది మనం కూడా దేవుని వాక్యమును బట్టి చూడాలి. చూస్తున్నాడు మంచిదే, చూస్తున్నవాడు మంచిదే. మరి చూస్తున్నవాడు ఏం చేస్తాడు? ఏమైనా చేయటానికి చూస్తున్నాడంటారా? ఏమైనా ఇవ్వటానికి చూస్తున్నాడంటారా? ఎవరికి ఏమిస్తాడు? అదే మనం కూడా ఈరోజు ఈ మాట మీద ఆధారపడి బైబిల్ గ్రంథంలో వచనాలు చూద్దాం. ఈరోజు నువ్వైనా నేనైనా లేక ఈ శబ్ద యంత్రము ద్వారా ఆలకించేవారు ఎవరైనా ఏమనుకోవాలంటే, ఇదిగో ఈ మాట అనుకోవాలా. ఏ మాట? అదే యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము చదవండి. 8వ వచనము చూడండి. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును. ఈ మాట మీరు అందరూ చెప్పండి గట్టిగా. మళ్ళాసారి చెప్పండి గట్టిగా. అది సత్యం, అది కావాలి ప్రతి విశ్వాసికి, అది ఉండాలా. ఎందుకంటే నిన్ను చూస్తున్నాడు దేవుడు. నిన్ను చూస్తున్న దేవుడిని నువ్వేమనుకోవాలా? నేను ఆయన్ని ఆశ్రయిస్తా, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. నా ఆశ్రయపురము, నా ఆశ్రయ దుర్గము. ఏమండి, నీలో ఆ తలంపు రావాలి, మనలో ఆ తలంపు ఉండాలి. ఇలా ఎంతకాలము ఆశ్రయిస్తావు అంటే, భూమి మీద ఉన్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడము అలవాటు చేసుకోవాలా. గమనించండి. ఆశ్రయించిన తర్వాత మరొక మాట ఏమనుకోవాలి నువ్వు? అంతే. ఎవరికమ్మా? దేవునికి నీ వ్యాజ్యము అప్పగించాయి. ఎందుకు అప్పగించాలి అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం నుండి చదవండి కొన్ని వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక, బైబిల్ చూడండి. ఇప్పుడు చదవమన్నాను కదా, చదువుతున్నారా అందరూ? చదవండి కాసేపు. మన లాగా చూస్తున్నారా? నేను బోధించట్లేదు కదా ఇంకా. చదవం బాబు. ఎందుకనగా జ్యేష్ఠుడగినట్లు ఎరిగిను ఆగుటకు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ లోకములో నువ్వు యాజ్యం ఆడకుండా యెహోవాకు అప్పగించేసావు అనుకోండి, నిన్ను తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసములోనికి ఏం చేస్తాడు దేవుడు? నిర్ణయం చేసుకుంటున్నాడు కదా. నిన్ను తన పోలికలోనికి మార్చేసుకుంటున్నాడు. ఎందుకంటే నీ ప్రతి విషయాన్ని ఎవరికి అప్పచెప్పేశావు? దేవునికి అప్పచెప్పేశావు. దేవునికి అప్పచెప్పేసిన నిన్ను యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపములోనికి, సహవాసములోనికి, ఆయనతో కూడా ఉండటానికి నిన్ను నన్ను మనందరినీ ముందుగానే నిర్ణయం చేసుకున్నాడంటండి. ఇది మనం గ్రహించాలా, ఇది మనం తెలుసుకొని ఉండాలా. అంతేగాని నన్ను ఇంకా దేవుడు ఏం చేయలేదు, నన్ను ఇంకా అలా దూరంగానే చూస్తున్నాడు, ఇంకా దేవుడు నన్ను దగ్గరికి చేర్చుకోలేదనే మాట అనకూడదు. మనము ఆయనలోనికి వెళ్ళిపోతున్నాం, ఆయన కుమారుని సావాసములోనికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే దేవుడే ముందుగా నిర్ణయించి పెట్టేశాడు కాబట్టి. అందుకని నీ వ్యాధ్యమైన, నీ తగాదైనా, నీ గొడవైనా, నీ అల్లరైనా, నీకు కలిగే అవమానమైనా, నీకు కలిగే బాధలైనా ఏమైనా సరే ఎవరికి అప్పచెప్పాలి? మనం దేవునికి అప్పచెప్పాలి. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడండి. దేవుడే సమస్తమును
చూసుకునేవాడు. ఒక ఆయన తన కుమారుడు ఇద్దరు కలిసి ఒక ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే కొడుకు వచ్చింది ఆలోచన. నానా నానా అన్నాడు. ఏం బాబు అన్నాడు. ఏమండి, కత్తి ఉంది, కర్రలు ఉన్నాయి, అగ్గిపెట్టె ఉంది కదా, బాగినండి. కానీ బలిపశువు ఏది నాన్న అని అడిగాడు. బలిపశువు ఏదని అడిగితే కుమారుడు తండ్రి ఏమన్నాడు? ప్రభువే చూసుకుంటాడు బాబు, దేవుడు చూసుకుంటాడు. మనం దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. ప్రభువైన దేవుడు చూసుకునేవాడండి. నీకు కలిగే ఆపద ఏదైనా, నీకు కలిగే కష్టం ఏదైనా, నీకు కలిగే బాధ ఏదైనా, నీ వ్యాధ్యం ఏదైనా, నీ గొడవ ఏదైనా, అవునా, అన్నిటినీ ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. అయితే నువ్వు ఏం చేయాలా, నేను ఏం చేయాలా, మనమందరము ఏం చేయాలంటే మనము ఆయనని ఆశ్రయిస్తూ ఉండాలా. ఆయన్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఆశ్రయించే నరులు ధన్యులు. ఎవరిని ఆశ్రయించే నరులు? దేవుణ్ణి ఆశ్రయించే నరులు ధన్యులని రాయిస్తుంది బైబిల్లో. ప్రియులారా, ఈరోజు ఒక సంఘముగా మనము ఈ స్థలములో, ఈ మందిరములో కూడుకున్న మంచిది. ఇదే ఆలోచన 24 గంటలు నీలో ఉండాలి. ఇదే అభిప్రాయము ప్రతి దినము ఉండాలి. నేను ప్రభువుని ఆశ్రయించే వ్యక్తును, నేను దేవుని ఆశ్రయించే వ్యక్తును, నాకున్నది ఏదైనా నా ప్రభువే చూసుకుంటాడని నమ్ముతున్న వ్యక్తును, ఏదైనా దేవుడే చేయగలడని నేను విశ్వసిస్తున్న వ్యక్తును. ఇక నాదన్నది ఏమీ లేదు కనుక నేను యెహోవాని ఆశ్రయిస్తాను. నేను నిజమైన యేసు ప్రభుని అంగీకరిస్తాను. నా మనస్సారా నా దేవునికి మహిమ కలుగునట్లుగా నేను స్తుతిస్తాను అని మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలండి. ఒక్క దినమును గురించే కాదు, ప్రతి దినము కూడా నువ్వు నేను ఆలోచన ఆయన వైపు ఉండాలి. ఆయన వైపు ఉన్నప్పుడు ఆ దేవుడు నీకేం చేస్తాడు? ఇప్పుడు 3వ లైన్ చదవండి, కింద 3వ లైన్, అదే గ్రంథం ఏంటంట? ఆయన పరిశోధింపని మహాకార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మాటల మీద మనసు పెట్టుదాం, ఈ వాక్యం మీద ఆధారపడదాం. అవునా? ఇది దేవుడు పలుకుచున్న మాటలు ఇవి, దేవుడే బయలుపరిస్తే మాటలు ఇవి. దేవుని వలన మనందరికీ ఈరోజు బోధించబడుతున్న మాట ఇది. ఈ మాటని చాలా చాలా పట్టుకోవాలి కదా. మనం ఆశిస్తాం కదండి, ఏదైనా జరిగితే బాగుని అనుకుంటాం అనుకోమా? ఎంతో కొంత మనకు లాభం వస్తే బాగుని అనుకుంటాం అనుకోమా? అనుకోవడం మంచిదే, కానీ ఆ క్రియ, ఆ కార్యము ఎవరు చేయాలా? దేవుడు చేయాలా. మరి దేవుడు చేసేవాడైతే నువ్వేం చేద్దాం? అంతే, నువ్వు నేనేం చేద్దాం? ఆశ్రయిద్దాం. ఏ సందర్భమైనా సరే ప్రభువా అని చెప్పండి. ఏది కావాలనే సరే ప్రభువా నీ చిత్తం అని చెప్పండి. నీ అవసరం ఏదైనా సరే ప్రభువా నీ చెప్పండి. అంతే, మనం చెప్పేది అదే. నీ చిత్తం ప్రభువా, నీ ఇష్టం ప్రభువా, నీకు అనుకూలమైతే ప్రభువా, నీ ఉద్దేశం అయితే నాయనా నీ కార్యము చేయి అని మనం ఎప్పుడు కూడా ఆ మాటనే ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఆ మాట వాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు?
మానవుని యొక్క ప్రయత్నమైన, మానవుని యొక్క ప్రయోగమైన, మానవుడు చేసే ఏ పనినైనా దేవుడు సఫలము చేస్తాడు. సఫలము చేస్తాడు. ఎలాగ సఫలం చేస్తాడు? ఆ మాటను మనం చూద్దామండి. కీర్తన గ్రంథమే 28వ కీర్తన 9వ వచనం చదువుతారు ఒకసారి. చూసారా? నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును. దేవునికి స్తోత్రం. నిజంగా మనం ఆలోచించి మాట ఏంటంటే, దేవునికి స్వాస్థ్యం అన్నది ఏంటి అసలు? ఏం బాబు, స్వాస్థ్యము అనే మాటని మనం ఇక్కడ చదివాం కదా. నీ స్వాస్థ్యమును అనే మాటను చదివాం కాబట్టి ఈ స్వాస్థ్యము దేవునికి ఎవరు? అది సంగతి. అదండి అసలైన మాట. విశ్వాసులే దేవుని స్వాస్థ్యము. యేసు ప్రభుని నమ్ముకున్న వారే దేవునికి స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడు కదా. ఆశీర్వదిస్తున్నాడు. నా స్వాస్థ్యం ఏమండి, నా గర్భఫలం ఏమండి అంటే, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా స్వాస్థ్యం అని ఎవరిని అంటాం మనం? నీ బిడ్డల్ని అంటాం కదా. మరి ఆ బిడ్డల కొరకు నువ్వేం చేస్తావు? కష్టపడతావు, పని చేస్తావు, వ్యాపారం చేస్తావు, వ్యవసాయం చేస్తావు, ఎంత దూరమైనా వెళ్తావు. ఎందుకని? ఆ స్వాస్థ్యమైన బిడ్డలని పోషించటానికి. ఇది అసలైన మాట. అదే దేవుడు కూడా అంటున్నాడు, నా స్వాస్థ్యమైన నా ప్రజలారా, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను, మీ అందరికీ గొప్ప కార్యములు నేను చేస్తున్నాను, మిమ్మలను అభివృద్ధి పరుస్తున్నాను, మీకు ఏమీ కొదువు లేకుండా. ఏమండి, అది భూలోకమైనా సరే, లేక రేపు వచ్చే పరలోకమైనా సరే, ఎక్కడైనా సరే మీరు సమృద్ధి కలిగి ఉంటారని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడు చెప్పుచున్న మాటని నువ్వు నేను మనము తీసుకుందాం. ఏం బాబు, తీసుకోవాలి. అలాగా తీసుకున్నారు పూర్వకాలం మందు చాలా మంది భక్తులు. అందరి గురించి చెప్పట్లేదు కానీ చాలా మంది భక్తులు అన్నవారు తీసుకున్నారు. ఏం మాట తీసుకున్నారు? ఇదిగో నా దేవుడు నన్ను తన స్వాస్థ్యముగా తీసుకున్నాడు. తీసుకున్న దేవుడు ఏం చేస్తాన్నాడు? ఆశీర్వదిస్తాన్నాడు, అభివృద్ధి పరుస్తానన్నాడు అనుకున్నారు చాలామంది విశ్వాసులు. కొన్ని సందర్భాలలో ఏమండి, కొన్ని దినాలలో వారికి చిన్న కష్టాలు వచ్చినా, వారికి చిన్న ఆపదలు వచ్చినా, వాటన్నిటిలో నుండి దేవుడు వారిని ఏం చేశాడు? తప్పించాడండి. ఏమండి, ఆపద వచ్చింది ఒక భక్తునికి. ఉదాహరణకి యేసేపు అనుకుందాం కదా. ఎలాంటి ఆపద వచ్చింది? ఆయన ప్రాణము పోయినంతగా ఆపద వచ్చింది. దేవుడు ఏం చేశాడు? అక్కడ తప్పించాడా లేదా? ఆ గోతిలో నుండి, ఆ గుంటలో నుండి బయటికి తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఆయన భక్తుడు కనుక, ఆయన యెహోవాను ఆశ్రయిస్తున్నాడు కనుక, యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించాడు కనుక, ఆయన భూమి మీద ఉన్నప్పుడు విశ్వాసిగా పిలువబడుతున్నాడు కనుక, అందుకు దేవుడు ఆ వ్యక్తిని బయటికి తీసాడా లేదా? తీశాడు. ఏమండి, తీశాడు. ఆ వ్యక్తికి దేవుడు తోడుగా వెళ్ళాడు. ఆయన ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడండి. ఎవరమ్మా? ఎవరు వెళ్ళిపోతున్నారు? దేవుడు వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు అదే యేసేపు అన్న అతను ఏమండి, కానా దేశంలో పుట్టి
ఐగుప్తు దేశంలోకి వెళ్తే ఆయనతో ఎవరు వెళ్ళారు? యోసేపునకు యెహోవా తోడుగా వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి. ఇది నెంబర్ 1, గుర్తుపెట్టుకోండి. యోసేపు ఎన్ని ఊర్లు తిరిగాడండి, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడండి? మనం ఆలోచించాలి. భక్తుడు, దేవుని ఆశ్రయించిన విశ్వాసి ఏమండి, మొదటిసారి అయితే గుంటలో నుంచి అతన్ని దేవుడు బయటకు తీశాడు. తీసిన తర్వాత ఐగుప్తుకి వెళ్తా ఉంటే యోసేపు వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఐగుప్తు వెళ్ళిపోయాడు. అక్కడ గొప్పగా అవండి అతన్ని దీవించాడు దేవుడు, ఆశీర్వదించాడు దేవుడు. అలా ఉంచండి. ఆ తర్వాత మళ్ళా ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా మీకు? ఆ మాటని బైబిల్ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇప్పుడు అదిగో బాగినండి. ఇప్పుడు యోసేపు ఇంటివారు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? బేతేలు అనే ఊరు, బేతేలు అనే ప్రాంతానికి వెళ్తున్నారు. మరలా మొదట ఏ ఊరు వచ్చాడు? ఐగుప్తుకు వచ్చాడు. ఎక్కడ పుట్టాడు? కానాను ఊర్లో పుట్టాడు. ఏమంటే ఐగుప్తుకు వస్తే ఐగుప్తుకు దేవుడు వచ్చేస్తున్నాడు. యోసేపు ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి బయలుదేరుతున్నాడు? బేతేలు అనే ప్రాంతానికి బయలుదేరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక విశ్వాసి ఏమండి, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ ఏమండి, వాటర్లో పుట్టి వాటర్లో పెరిగిన వాడు అమెరికా దేశం వెళ్తానంటే దేవుడు వెళ్తాడా? వెళ్ళడా? ఏమండి, మీకు ఆ మాటనే చూపిస్తున్నాను. మన వాటర్లో పుట్టాడు కుర్రాడు. ఏమండి, మన వాటర్లో చాలా చాలా పేదరికని అనిపించాడు కుర్రాడు. ఆ కుర్రాడు ఈ దీన సేవకుడిని ఆశ్రయించేవాడు. ఆశ్రయించి నేను నమ్ముకోవడం కాదు, నా వెనకాల తిరిగేవాడు. అక్కడ మన మందిరం, చిన్న మందిరం అక్కడ ఉన్నప్పుడు అక్కడ ప్రార్థనకు వస్తూ ఉండేవాడు. ఏమండి, ఎక్కడ ప్రార్థనకు వస్తూ ఉండేవాడు. కానీ ఆయనకి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ లేని అనాదిగా బ్రతికాడు వాటరేవులో. తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, కానీ వాళ్ళిద్దరూ ఎడబాపు అయిపోయారు. భార్య ఏమో రాజీపేట పోయింది, భర్త ఏమో ఇంకొక ఆమెను తీసుకొని ఆమెతో వెళ్ళిపోయాడు వాటర్లోనే. కానీ పిల్లలు అనాథలైపోయి చాలా పేదరికం అనుభవించాడు. కానీ ఆ కుర్రాడు దేవుడిని ఆశ్రయించి ఈ దీన సేవకుడు వెనకాల తిరుగుతూ ఉండేవాడండి. అమ్మా బాగినట్టున్నారా? ఈ దీన సేవకుడు వెనకాల తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడ ప్రార్థన వచ్చేవాడు, ఎక్కడ పలహారం పెడితే ఆ పలారం తిని, కానీ మంచులు తాగి ఆకలి కూడా తీర్చుకుని అంత పేదరికం అనిపించాడు. అందరూ ఉన్నా సరే కానీ అనాదిగా బ్రతికాడండి ఆ కుర్రాడు. ఆ కుర్రాడు అలా అలా బ్రతికి తర్వాత వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ వెళ్తే ఆ వైజాగ్లోని ఒక కుటుంబము ఈ కుర్రాడిని పనికి పెట్టుకున్నారంట. కాకపోతే నాకు అది తెలియదు, కానీ అది పనికి పెట్టుకున్నారు. ఏమండి, ఆలోచించాలి. ఇప్పుడు అంటే వాడరేవులో పుట్టి వాడరేవులో పెరిగి వాడరేవులో కష్టాలు అనిపించే వాడికి దేవుడు ఎలా తోడున్నాడు అన్నది నేను చెప్తున్నాను. మీకు బైబిల్లో చూపించే కదా యేసేపుని. నేను బైబిల్లో చెప్పట్లేదు, ఇప్పుడు నేను జరిగింది చెబుతున్నా. పేరు కూడా చెబుతాను. ఇప్పుడు బాధపడకండి. ఆ బిడ్డని కన్నా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే బాధపడకండి. కానీ ఆ బిడ్డ చాలా భవిష్యత్తు బాగుంది. ఇప్పుడు ఏమండి, వాడరేవు నుంచి వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ వెళ్తే అక్కడ ఒక మంచి కుటుంబాన్ని చూపించాడు దేవుడు. ఆ కుటుంబంలో కలిసి ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఏమండి, మరి ఆ కుటుంబీకులు ఆ కుర్రాడికి ఏం చేయాలనుకున్నారో, కానీ ఆ కుమారుడు అమెరికా దేశం వెళ్ళాడు. ఆ కుర్రాడు అమెరికా దేశం వెళ్ళాడు. మీరు చెప్తారా పేరు, నేను చెప్పమంటారా? అండి, మీతో ఆటాడు చూడు, బంగారు సిట్ అన్న ఆడు కొడుకు నూకరాజు, పిక్కుగురన్న మనోడు. ఏమండి, ఎంత పేదరికం అనిపించాడు వాడరేవులో, ఎంత దీనత్వం అనిపించాడు ఈ ప్రాంతంలో. అందరూ ఉన్నా సరే అనాదిగా బ్రతికిన వాడు.
ఇవాళ అమెరికాలో ఉన్నాడు. అంటే ఎవరు వెళ్ళారు ఆయనతో అనొచ్చు మీరు. అంటాడా వాడైనా మనమైనా? నేనైతే అంటున్నాను, నాకు ఎప్పుడు గుర్తే ఆ పిల్లలందరూ. ఏమండి, అమెరికాలో ఉన్నాడు అంటే ఎవరు తీసుకెళ్తారు? అమెరికాలో ఉండాలంటే డబ్బు ఉండాలి, చదువు ఉండాలి, ఏసాలు ఉండాలి, ఇంకా ఏ ఉండాలంటారు కదండి. ఇవాళ వాడరేవులో మొట్టమొదట 2 అంతస్తుల బిల్డింగ్ కట్టిన ఆ కుర్రోడే. చూసారా బిల్డింగ్ మీరు? ఏమ్మా చూసారా? వాడరేవులో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టిన కుర్రోడు ఆ కుర్రోడే, ఆ నూకరాజే. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇది ఎవరు చేశారంటారు? దేవుడు చేయలేదా? దేవుడిని ఆశ్రయించాడు. దానికి సాక్ష్యం నేనే, దానికి సాక్ష్యం నేనండి. ఇప్పుడు ఎలా ఉన్నాడు తర్వాత సంగతి కానీ, అప్పుడు నాతో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థనలో ఉండేవాడు, ఎక్కువగా ప్రార్థనగా నడిచేవాడు, ఎక్కువగా ఆలయంలో ఉండేవాడు ఆ కుర్రాడు. నిద్రపోవడం కూడా ఆలయంలోనే. ఏమండి దేవుని బిడ్డలారా, నువ్వు కానీ యెహోవాను ఆశ్రయించటం కానీ అలవాటు చేసుకుంటే నువ్వు ఏ ఊరు వెళ్ళినా నీతో దేవుడు వస్తాడా రాడా? వెళ్ళాడా లేదా? యేసేపు కానా దేశంలో పుట్టినవాడు, ఐగుప్తుకి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు. ఏమండి, అక్కడి నుంచి బేతేలుకి వెళ్తా ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు దేవుడు. ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా యేసేపునకు యెహోవా తోడు ఉన్నాడు. యెహోవా తోడు ఉన్నాడు. నిజమేనా? నేనైతే ఏ ఊరు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. నేను గమనిస్తున్నారా? వాటిలోనే పుట్టాను, వాటిలోనే పెరిగాను, వాటిలోనే దేవుని సేవ చేస్తున్నాను. నాకు చాలా ప్రాంతాలు, గ్రామాలకి ఆహ్వానం వస్తుంది, కానీ నేనేంటో దేవుని పని తప్ప నేను ఎక్కడికి వెళ్ళకూడదని నిశ్చయం చేసుకున్నా. అది నా అలవాటు. లేకపోతే నన్ను కూడా దేవుడు తీసుకెళ్లేవాడే చాలా ప్రాంతాలకి, చాలా గ్రామాల్లో సువార్త చెప్పించేవాడే. ఏమండి, ఇది మనం కొంచెం ఆలోచించాలి. అంటే నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే ఎక్కువగా దేవుని ఆశ్రయించినట్లుగా మనము కనబడాలి. ఎవరు కనబడాలి? పైనుండి చూస్తున్న దేవునికి నువ్వు భూమి మీద ఉండి కనబడాలి. కనబడ్డావా ఇంకెంత దూరమైనా సరే నీ దగ్గరికి వచ్చేస్తాడు దేవుడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే నీ దగ్గరికి వచ్చేస్తాడు ప్రభువు. నీ చెయ్యి పట్టుకుంటాడు, నిన్ను లేవనెత్తుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవాడు. దేవునికి స్తోత్రం. నడిపించగల దేవుడు నీ చెయ్య పట్టుకొని నడిపిస్తాడండి. నీ దగ్గరికి వస్తాడమ్మా, నీ ఇంటికి వస్తాడు తల్లి, వస్తున్నాడు మన దగ్గరికి. మన దేవుడు మనలను అనాథులుగా విడిచిపెట్టాడా? చెప్పాలి. విడిచిపెట్టలేదు. మరి ఎవరినిచ్చాడు మనకి? తన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. అందుకే నువ్వు నేను మనము దిగులు పడనవసరం లేదు. నీ కుడి పక్కన ఉండేవాడు, నీలో నివసించేవాడు, నిన్ను నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ నిన్ను చేస్తున్నాడంటే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు కదా. ఎవరిని అంగీకరించావు? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావు. అంత మాత్రమేనా? కాదు. ఆ యేసు ప్రభుని పంపించిన తండ్రి అయిన దేవుడి మీద విశ్వాసం ఉంచా. అందుకు నీవు అనాథు కాకూడదని ఈ భూలోకానికి, ఈ భూమి మీదకి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి. ఆదరణకర్త ఏమండి,
తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు నామం పేరట మన దగ్గరికి పంపించాడని యోహాను సువార్త 16వ అధ్యాయం చదువుతూ ఉంటే ఆ మాటలన్నీ ఉన్నాయి అక్కడ. మనం ఎవరము అనాథలము కాము. ఒకవేళ మనుషులు ఎవరో నీ చుట్టూ లేకపోవచ్చు. ఇందా చెప్పాను ఒక వ్యక్తి గురించి, ఆ నోకరాజు అన్నవాడికి చాలామంది ఉన్నారు, కానీ ఎవరు కూడా మరి ఈ దినం ఎవరుకున్నాడంటే అమెరికాలో ఉన్నాడు. ఎవరు తోడు వెళ్ళాడు? ఆయనతోని దేవుడు తోడు వెళ్ళాడండి. అవును, యెహోవా దేవుని ఆశ్రయించాడు కాబట్టి తోడు వెళ్ళిపోయాడా. నువ్వు ఎక్కడికంటే వెళ్ళరా, వెళ్తాను నేను, నువ్వు ఎక్కడికంటే వెళ్ళి నేను వస్తాను అనుకున్నాడు. వెళ్ళాడు. దేవుడు గొప్ప వ్యక్తిగా చేశాడు. మన వాడరవిలోని గొప్ప ధనవంతుడు అంటాం ఆ కుర్రోడిని. ఆయన క్రియలు ఎలా ఉన్నాయి తర్వాత అనుకోండి, ఆయన మొదట విశ్వాస జీవితము దేవునికి నచ్చింది. అందుకు దేవుడు అతను ఆశీర్వదించాడు అంటున్నాను నేను. అలాగే నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు అంటున్నాను. నీకు కూడా అభివృద్ధి జరుగుతుంది అంటున్నాను. నీ పేదరికం తొలగిస్తున్నాడు దేవుడు. రాబోయే దినాలలో నువ్వు భూమి మీద గొప్ప వ్యక్తి అవుతున్నావు. గొప్ప వ్యక్తి అవుతున్నావు. అవకాశం దేవుడికి, నిన్ను ఆశీర్వదించే దేవుడికి ఇవ్వండి. నిన్ను ఆశీర్వదించి దీవించే దేవునికే నువ్వు లోబడు. ఆయన మాటలు ఆధారం చేసుకో. నీ పేదరికం పోతుంది, నీ దరిద్రత పోతుంది, నీకు ఉన్నతమైన స్థితి కలుగునుగాక. ఏమండి, ఒకరోజు ఒక విశ్వాసి ఇంట్లో ఒక అమ్మాయి పని చేస్తుంది. పని చేస్తూ ఉంటే ఆ ఇంట్లో తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, కానీ బిడలు లేరు. బిడలు లేకపోతే ఆ ఇంటి యజమానులు అనుకుంది, అయ్యో మరి నా భర్తకి ఒక వారసుని కూడా నేను ఇవ్వలేకపోతున్నాను, నాకైతే ఫలము లేదు ఏమండి, మరి ఈ పని పిల్లనైని నా భర్తకి భార్యగా ఇస్తాను అనుకుందంట. ఏమండి, ఆ అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి పని మనిషి కాబట్టి, ఏమండి నాకు ఎవరు లేరు కాబట్టి ఇక ఈ కుటుంబమే నాకు దిక్కు అనుకుందేమో. ఏమండి, యజమానురాలు చెప్పిన మాటకి ఈ అమ్మాయి ఏం చేసింది? అమ్మయ్యా ఒప్పుకుంది కదా. మీరు అందుకే దగ్గర కూర్చుంటే మీ మెడలెత్తను ఇలా చూస్తూ ఉంటే నాకు తెలియదు, కనబడుతుంది, నాకు అర్థమైపోతుంది. దగ్గరగా ఉన్నవాడికి మెడలెత్తా ఉంటే ఇలా చూడాలి కదా. అవునా? ఆలోచించండి. అయినా పర్వాలేదు, దగ్గరగా ముందుగా ఉండటమే మీకు మేలు. ఆ అమ్మాయి ఇష్టపడింది. అలా కొద్ది రోజులు ఆ యజమానితో కాపురం చేస్తుంది. ఆమెకి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత అల్లారు ముద్దుగా ఆ యజమానుడు పెంచుకుంటా ఉంటే అప్పుడు ఆ పెళ్లి భార్య చూసి కొంచెం వ్యసన పడుతుంది. ఇదేంటి, ఇన్నాళ్ళ నాతో సరదాగా మాట్లాడేవాడు, ఇప్పుడు ఆమెతో నా బిడ్డతో ఊరిక అల్లాళ్ళ మధ్య మాట్లాడుతున్నాడని కొంచెం వ్యసన పడి ఆ అమ్మాయిని తరిమేమని భర్తకు చెప్పింది. భర్త అన్నవాడు భార్య మాట వినాలి కదా, వినాలా లేదా? వినాలి. భార్య మాట విని ఏం చేశాడంటే ఆ పని మనిషిని, ఆమెకు పుట్టిన బిడ్డని, వీళ్ళిద్దరిని ఏం చేశాడమ్మా? వీళ్ళిద్దరిని ఏం చేశాడు? తరిమేశాడు. ఇగో నీళ్ళు ఉన్నాయి, కాంత భోజనం ఉంది, ఇవి తీసుకొని వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఏమండి, ఆది కాండంలో ఉన్న మాటలు ఇవన్నీ. మీకు అధ్యాయాలు చెప్పట్లేదని కలవరపడకండి. ఏమండి, సందర్భం చెబుతున్నాను, తెలుసుకోండి అంతే. సందర్భాన్ని చూపిస్తున్నాను, గ్రహించండి. ఈ అమ్మాయి పని మనిషి కాబట్టి, ఆ ఇంట్లో హక్కు లేదు కాబట్టి, తాళి కట్టించుకోలేదు కాబట్టి, ఇక ఈ పిల్ల కూడా అనాథే కాబట్టి బయటకు వెళ్ళిపోయింది బిడ్డను తీసుకొని. అలా వెళ్ళిపోయిన కొద్ది రోజులకి ఇచ్చిన నీళ్ళు అయిపోయి, పెట్టిన భోజనం అయిపోయింది. ఇంకా ఆమె ఊళ్ళోకి వెళ్లకుండా, అవమానం అనుకుందా మరి ఏమనుకుందో తెలియదు కానీ, మనుషులలోకి వెళ్లకుండా ఆమె ఏం చేసింది? బయటికి వెళ్ళిపోయింది. ఏమండి, అడవిలోకి వెళ్ళిపోయింది, అరణ్యములోకి వెళ్ళిపోయింది. ఆమె అక్కడికి వెళ్ళిపోయి ఆ పిల్లని అలా పారేసింది. ఈమె కూర్చో ఏడుస్తుంది. ఏమా, ఇప్పుడు తీసారా వాక్యము? తీస్తే అక్కడి నుంచి చదవండి. చూడండి, ఈ పిల్లవాడు సావు నేను చూడలేను బాబోయ్, ఎందుకు పుట్టేవరా నాయనా, నువ్వు పుట్టిన నీకు నన్ను ఏ మేలు చేయలేకపోతున్నానని అంత దూరములో ఈ అమ్మాయి ఏడుస్తుందండి. ఏడుస్తుందమ్మా. ఏమా, ఏడుపు వస్తుందా? ఎప్పుడైనా ఏడ్చారా మీ బిడ్డలను చూసి? అలాగా
పుట్టేవు కానీ నీకు ఏ మేలు చేయలేకపోతున్నాను ఏడ్చారు ఎప్పుడైనా మీరు? ఎందుకు ఏడరా? అన్నీ ఆడు తెచ్చిపెట్టేస్తున్నాడు కదా. ఎవరు నాకేం పని, నేను నా బిడ్డ గురించి ఏడవలసిన పని ఉంది నాకు అనుకుంటున్నావా? నువ్వే కన్నీళ్ళు కార్చాలి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు. ఆ మాట తర్వాత చెప్తాను. యేసుప్రభు అన్న మాట తర్వాత చెప్తాను. ముందు ఈ మాట చదివేద్దాం. ఏమండి, ఆమె మనసులో అనుకుంటుంది, ఇక ఈ పిల్లవాడు సావు నేను చూడలేను అని దూరంగా పోయి ఎలుగెత్తి ఏడుస్తుందండి. ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటే ఈ మాట ఊరు వారికి వినబడిందంటామా? గ్రామస్తులుగా వినబడిందా బాబు? పెద్దలు ఏమైనా ఆలకించారా? లేదు. బాగినండి. ఎందుకు ఈ ఊరు జనం ఆలకించలేదంటే ఊరికి అందనంత దూరం వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఏమండి, ఊరికి అందనంత దూరం వెళ్ళిపోయింది. ఊర్లో ఏడిస్తే ఎవరైనా కనికరించేవాళ్ళు ఏమో కానీ ఊరు బయటకు వెళ్ళిపోయింది అరణ్యంలోనికి. అక్కడ ఎవరుంటారు? మృగాలు ఉంటాయి. ఏమండి, ఇలా ఏడుస్తూ ఉంటే అలాగ ఏడుస్తూ ఏడుతూ ఏడుతూ ఏడుపు ఆ పిల్లవాడికి వినబడింది. కాస్త అమ్మో మా అమ్మ అలా ఏడుతుంది, మా అమ్మ ఏడుతుందని ఆడు కూడా ఏట మొదలు పెట్టాడు. ఈ తల్లి బిడ్డ ఇద్దరు ఏట మొదలు పెట్టారండి. ఈ ఏడుపు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా మీకు? అమ్మా, దేవుని దగ్గర వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో వెరగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో తెలియదయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, దేవునికి స్తోత్రం. పైనుండి దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు అని ఉంది బైబిల్లో. యెహోవా దృష్టి నరుల మార్గముల మీద, నరుల మీద ఉన్నది అని చదివేరా లేదా మీరు వాక్యం కదా? ఇప్పుడు ఎవరి మీద పడింది దేవుని దృష్టి? అదిగో అరణ్యములో ఏడుస్తున్న బిడ్డల మీద పడింది దృష్టి. ఏడుస్తున్న పిల్లవాడి మీద పడింది దేవుని దృష్టి. చూసిన దేవుడు ఏం చేశాడంటారు? విన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పేరు ఎవరు చెప్పారు ఆ దూతకి? ఏమండి, భూలోకములో ఉన్న మనిషి పేరు ఎలా తెలిసింది ఆ దూతకి? ఎవరు చెప్పి ఉంటారు? దేవుడు చెప్పాడు. ఇదిగో భూలోకములో నా కుమార్తె హాగరు ఏడుస్తుందయ్యా, నువ్వెళ్ళు, నువ్వు వెళ్ళాలి. ఆమె ఏడుపు, ఆమె బాధ, ఆమె కష్టము, ఆమె పడుతున్న శ్రమ ఈరోజు నువ్వు తీర్చేసి రావాలి అని దేవుడు దూతను పంపించాడు. ఆ దూత హాగరుతో మాట్లాడుతుంది. హాగరు, అమ్మా ఏమొచ్చిందమ్మా? ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఇదేంటయ్యా ఏడుస్తున్నానంటే ఏదో బాధ ఉంది కదా, ఏడుస్తున్నానంటే ఏదో కష్టం ఉంది కదా. నీకు ఏడుపు వస్తుందంటే నా బాధ ఎంత ఉందో నీకు తెలుస్తుందా? నేను ఏడుస్తున్నాను అడుగుతున్నావేంటి అంటుంది. అవునమ్మా, నీ బాధను చూశాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. నీ కష్టాన్ని చూశాడు దేవుడు. నీకున్న బాధలు కష్టాలు తీర్చడానికేనమ్మా నన్ను పంపించాడు. ఎందుకమ్మా ఏడుస్తావులే? భయపడక తల్లి, భయపడకమ్మా. విశ్వాసాన్ని బలపరుచుకో, నమ్మకత్వాన్ని బలపరుచుకో. నీవు నీ దేవుడిని ఆశ్రయించావు కాబట్టి, మనుషులు ఎవరిని ఆశ్రయించలేదు కాబట్టి నీ దేవుడు నీ అవసరం తీరుస్తున్నాడు అని చెప్పబడికి అమ్మకి ధైర్యం వచ్చింది. ఏమి కొంచెం హుషారు వచ్చింది, ఏడుపు మానేసింది. అప్పుడు ఏం చేసింది? దూత, దేవుని సముఖం వచ్చిన దూత
ఆమెతో చెప్పిన ప్రకారముగా ఆమె లేచి తన బిడ్డని ఎత్తుకుంది. తల్లి బిడ్డ ఒకటైపోయారు మళ్ళా. తల్లి సంకలోకి వచ్చేసాడు బిడ్డ, తల్లి చేతులకు వచ్చాడు బిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డకి తల్లికి ఇదిగో అని దేవుడు చెప్పబోతున్నాడు. ఏమని? కనులు తెరిచినందున నీళ్ళ ఊట చూసి నింపి త్రాగనిచ్చింది ఈ చిన్నవాడిని. ఆహా, దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చేసారమ్మా? ఎవరు వచ్చేసారు? వెనకున్నవారేమో చెప్పట్లేదు, సూపులు పక్కకి వంకరకి పెడుతున్నారేమి? వాక్యం పెట్టలేదా మీకు శ్రద్ధ? ఎవరు తోడొచ్చారంట? మీరే చెబుతున్నారు, అక్కడ చెప్పట్లేదు వాళ్ళు. అక్కడికి మైకా పెట్టాలి అక్కడ. నాకు వినపట్లేదు ఏంటో కానీ చెప్పండి మీరందరూ, ఎవరు తోడొచ్చారు? దేవుడే ఆ పిల్లవాడికి తోడు. అంటే దేవుడు ఎక్కడికి వచ్చాడంటారు ఇప్పుడు మీరు? ఊరిలో నుంచి నెట్టివేయబడిన హాగరు ఇస్మాయేలు అరణ్యములో ఉంటే అరణ్యమునకు వచ్చేసాడు దేవుడు. ఇదేంటమ్మా ఊర్లో లేకుండా ఇక్కడికి వచ్చావు అన్నాడా దేవుడు? ఎక్కడికైనా వస్తాడు తల్లి, బాధపడకండి. ఎక్కడికైనా వస్తాడు సహోదరుడా, దిగులు పడకో. నువ్వెక్కడంటే ఉండు, ఏ ఊర్లోనే ఉండు, చిన్న గ్రామం అని వాటరేవని బాధపడకు. రేపు నిన్ను పట్టణంలో తీసుకెళ్తాడు. రేపు ఇదే పట్టణం చేస్తాడు. ఇదే మహారాజు పట్టణం అయిపోతుంది. ఈ ఊర్లో నువ్వు గొప్పవాడుగా కనబడతావు, ఈ ఊర్లో నాయకుడు కనబడతావు. నీ దేవుడు అటువంటి వాడు. నిన్ను ఎక్కడి నుంచి లేవనెత్తాడు అంత బైబిల్లో? పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తుతాడు. మన దేవుడు అలా అంటాడండి. దిగులు పడకు, విచారించకు. పేదవాడినే నాకెవరు లేరే, నన్ను ఎవరు పలకరించడం రావట్లేదే, బంధువర్గం చాలా మంది ఉన్నారు కానీ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఒక్కరు లేరే అని నువ్వేమాత్రం చింతించకో. ఏడు, దేవుడిని ఆశ్రయించు. ప్రభువే నీ దగ్గరకు వస్తాడమ్మా, దేవుడే నీ దగ్గరకు వస్తాడు. లేక దేవుడు రాకపోయినా పర్వాలేదు, ఆయన దూతల్ని పంపిస్తాడు నీ దగ్గరికి. నీ కష్టాన్ని ముందు దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. అరణ్యం అనుకున్నావా? అనుకోకు. అరణ్యములో ఉన్నావు. ఏమండి? అరణ్యములో ఉన్నావు. ఏ అరణ్యం ఇది? లోకమనే అరణ్యం ఇది. ఆశ్రయము లేని అరణ్యం ఇది, నివాసము లేని అరణ్యం ఇది. కానీ ఉండాలి, తప్పదు. ఎన్ని రోజులు ఉంటావు? దేవుడు కనికరించినంత వరకు ఉండాలి. దేవుడు కరుణించే వరకు ఉండాలి నువ్వు అని. అరణ్యం అని బాధపడకు, ఉండు, పర్వాలేదు. అరణ్యంలో ఏమండి నరరూప సింహాలు ఉంటాయి, ఏమండి క్రూరత్వం గల జంతువులు ఉంటాయి. నేను వాటిల్లో ఎలాగ జీవించగలనని దిగులు పడకో. ఏది కూడా నీకే హాని చెయ్యనివ్వడు దేవుడు. సింహాలనే సరే నీకు హాని చేయవు, నాగు పాములనే సరే నీకు హాని చేయవు. ఎందుకు తెలుసా? దేవుడు నీకు తోడు ఉన్నాడు. దేవుని కాపుదల నీతో ఉంటుంది. నువ్వు యెహోవాను ఆశ్రయించావు, యేసు ప్రభువును అంగీకరించావు, ఆత్మచేత నడిపించబడుతున్నావు. అందుకు ఆ దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నా ఆయన సహాయము నీకు ఎలా వస్తుందో తెలుసా? ఆయన వద్దన సహకారం ఎలా వస్తుందో తెలుసా? ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, వారు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటున్నారు. ఏమండి? పాములు, భుజంగములు, పులులు, సింహములు ఇవన్నిటినీ నీ పాదాల కింద పెట్టేశాడు దేవుడు. నువ్వు తొక్కుకుంటా పోవటమే. వాటి వల్ల నీకే హాని లేదు, వాటి వల్ల నీకే ఆపద లేదు. ఎందుకంటే దేవుని కాపుదల ఉంది, దేవుని భద్రత ఉంది. అందుకని దేవుని బిడ్డలారా,
మనము ఏమి చెయ్యాలని వాక్యం పూర్వంగా నేర్చుకుంటున్నాం? దేవుణ్ణి ఆశ్రయించడం అనేది తెలుసుకుంటున్నాం. ఇది వీళ్ళందరూ ఆశ్రయించిన వాళ్ళే. ఎవరు? ఇందాక చెప్పిన యేసేపు, ఇప్పుడు చెబుతున్న హాగరు కదా, ఇస్మాయేల్ అనే బాలుడు, వీళ్ళందరూ యెహోవాని ఆశ్రయించారు. యెహోవాను ఆశ్రయించే వలన వారు అభివృద్ధి పరచబడ్డారు. వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. వారికి కలిగినది ఏదైనా, జగడమైనా గొడవైనా అన్ని దేవునికి అప్పచెప్పేశారు. నేను ఎవరితో పోరాడను ప్రభా, నేను శారమ్మ గారితో నేను గొడవ పెట్టుకోను ప్రభా, ఆమె అయితే అరుతుంది కానీ, ఆమె అయితే కేకలు పెడుతుంది కానీ నేను మాత్రం అరుణం ప్రభా, నా యాజ్యం నువ్వే చూసుకెళ్ళగాని దేవునికి అప్పచెప్పేసింది ఆయన. ఇంకా ఆగారితో గొడవ, శారాతో గొడవ ఆగారికి లేదు. అమ్మా ఉందా? ఉందా? శారమ్మ గారితో ఆగారికి గొడవ ఉందా? లేదు. కానీ శారమ్మ గారు మాత్రం ఆగారిని చూసి తినేసిపో అన్నదా? వండేసిన తినేసిపో అన్నదా? అనలేదు. కొంచెం కసురుగానే ఉంది, ఆమె కొంచెం చిరాగ్గానే ఉంది. ఆగారిని చూసినప్పుడు ఆమె కోపం వచ్చేస్తానే ఉంది. ఏమండి, అన్నాన్ని చూసినప్పుడు పెనన్నకి ఎలా కోపం వచ్చేదో ఈమె కూడా అలా వస్తూ ఉండేది ఆ రోజుల్లో. దేవుని బిడ్డలారా, ఒకవేళ నిన్ను చూసి కూడా ఎవరైనా కోపపడే వాళ్ళు ఉండొచ్చు. అమ్మా బాధపడకు. నిన్ను చూసి కూడా ఎవరైనా చిరాకుపడే వాళ్ళు ఉండవచ్చు. ఏటకు సరే రావట్లేదు, అలాగే రైతు మీద సరే కోపపడే ఉండవచ్చు. అంటారా? ఏంట్రా పని సరి చేయట్లేదు అలాగని కొంచెం కోపపడితే కోపపడవచ్చు. కానీ నువ్వు బాధపడకు. ఎందుకు బాధపడకూడదంటే నీ వ్యాజ్యము నీ దేవునికి తెలియపరిచే, ఆయనకు అప్పచెప్పాయి, ఆయనే చూసుకుంటాడు. దేవుడే చూసుకున్నాడు. ఇదిగో ఈమెకి యాజ్యం లేకుండా, గొడవ లేకుండా ఆగరిని, ఇస్మాయేలుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించడా లేదా? అవును కదండి. ఆగర కళ్ళు తెరిపించాడు, నీళ్ళున్న ఓటను చూపించాడు దేవుడు. మరి అక్కడే కూర్చున్న ఆమెకి అంతకుముందు కనబడింది ఆ ఓట? లేదే. చూడండి, అంతకుముందు ఆమె అక్కడ ఏడుస్తుంది కదా, అక్కడ నీళ్ళు ఉన్నాయన్న సంగతి ఆమెకు తెలుసా? తెలియదు, లేవు, అక్కడ కనబడట్లేదు. కానీ ఎవరు వచ్చిన తర్వాత అక్కడ నీళ్లు ఏర్పడ్డాయి? దేవుడు పంపిన దూత వచ్చి మాట్లాడితే ఆమె కళ్ళు తెరబడ్డాయి. అలా చూస్తే అక్కడ నీళ్లున్నాయి. ఆ నీళ్లు నింపుకుంది, బిడ్డకు పెట్టింది, ఆమె త్రాగింది. ఇక జీవిత కాలము ఆమెకు నీళ్లు లేని కొరత. చూడండి, ఇక నీళ్లు లేవు అనుకోవడం లేదు. అక్కడ ఏముంది? అక్కడ నీళ్లతో నింపబడిన ఒక బావిలాగా గొయ్యి ఉంది. ఇక వెళ్ళటము తాగటమే. ఆ నీళ్ళు అయిపోవట్లేదు, ఆ నీళ్ళు, ఆ గొయ్యి ఎండిపోవట్లేదు. ఎవరు చేసింది పని? దేవుడు చేశాడు. ఆగరికి అబ్రహాం చేశాడా? ఏమా శారమ్మ గారు చేసిందా? లేదే. లేదా ఊరివార గ్రామస్తులు ఎవరైనా వచ్చి చేశారా ఆమెకు సహాయము? లేదు. బిడ్డలారా, అర్థం చేసుకోండి వాక్యాన్ని. నీకు కూడా సహాయం చేయటానికి దేవుడు ఉన్నాడమ్మా. నాకైనా నీకైనా సహాయం చేయగల దేవుడు మనకున్నాడు. ఆయన్నే మనం ఎక్కువగా ఆశ్రయిద్దాం. ఏమండి, ఇందాక మన వాటర్ కుర్ర కూడా చెప్పాను కదా, అలా వాటర్ కుర్రడు ఒక్కడే కాదు, నాకు తెలిసి సుమారు 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు నా దగ్గర. దాంట్లో కుపారావు ఒకడు, దాంట్లో ఒక చిన్న కోదండరావు ఒకడు, దాంట్లో ఒక పెద్ద కోదండరావు ఒకడు, ఏమండి దాంట్లో ఒక చిన్న బాలుడిగా ఉండేవాడు గోపిరాజు ఒకడు. ఏమంటే ఇలాంటి పిల్లలు నా దగ్గర చాలామంది ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉద్యోగస్తులు అయి ఉన్నారు. ఎవరు చేశారు? వాళ్ళమ్మ చేసిందా? నో. ఏమండి, వాళ్ళ అమ్మ నాన్న చేస్తే ఏం చేసి ఉండొచ్చు? ఖర్చులకు డబ్బులు ఇచ్చవచ్చు కదా, ఫీజులకు డబ్బులు ఇచ్చవచ్చు. కానీ ఆయన కష్టాన్ని చూసింది ఎవరో? దేవుడు. ఉన్నతమైన స్థితిలో పెట్టాడా లేదా? అది సీయోను సంఘానికి మాత్రమే దేవుడు వాగ్దానము. ఇంకా చెప్పనా? అలాగే ఈ సంఘంలో చేరిన పిల్లలు రైతుపాటు కూలిపాటు పాడుకుంటారు. ఒకప్పుడు వారిని సగంగా చేశాడా లేదా దేవుడు? ఏం బాబు, చేశాడా లేదా? చేశాడు. ఏమా, ఇల్లు లేకుండా, స్థలాలు లేకుండా అద్దె కొంపల్లో ఉండేవారు చాలామంది మనోళ్ళు సంఘస్థుల్లో. వారికి దేవుడు సొంత స్థలం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడా లేదా?
గృహాలు కట్టుకున్నారా లేదా? ఇది అంతా దేవుడు చేయలేదా? చేసిందేనండి, మర్చిపోకు. ఏమండి, ఇక్కడ ఈ మందిరం కట్టడానికి నా దగ్గర చిల్లిగాని కూడా లేదు మొదట్లో. మరి ఇదంతా జరగడానికి దేవుడు కృప చూపాడా? చూపాడు, అవునా కదా? మరి ఇంకా ముందుకి మన అవసరాలు ఏముంటే తీర్చడా దేవుడు? తీరుస్తున్నాడు. నువ్వేమి కలవరపడకో, దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉండు, దేవుని నామాన్ని ప్రార్థన చేస్తా ఉండు. యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేసి తండ్రి అయిన దేవుని ఏమడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడని యేసు ప్రభువు చెప్పాడా లేదా? మీరు నా పేరట ఇంతకుముందు ఏం అడగలేదు, కానీ ఇప్పుడు అడగడం మొదలు పెట్టారు. నా నామం పేర మీరు ఏది అడిగినా నా తండ్రి మీకు ఇస్తున్నాడని యేసు ప్రభువు చెప్పిన వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు చెప్పాడు, యేసు ప్రభువు చెప్పేశాడు, ఏం అడిగినా నా నామం పేరట ఏది అడిగినా నీకు ఇచ్చేస్తాడు దేవుడు. అంతే. నువ్వు ఒక్కసారి యేసు నామం పేరట ప్రార్థన చేస్తూ ఉండు. తండ్రి అయిన దేవుని అడుగు. యేసు ప్రభు వారిని కలిగి ఉన్న నీవు ఆయన నామాన్ని స్మరించాలి, ఆయన నామాన్ని ధ్యానించాలి. ఆయన నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన దేవునికి చేయాలి. అది ఎప్పుడు చేస్తావో అది నీ ఇష్టం, ఎక్కడ చేస్తావో అది నీ ఇష్టం, ఏదైనా నీ ఇష్టం. ఇక ఏం బాబు, ఏమా, ఎప్పుడు చేస్తావో అది నీ ఇష్టం, ఎక్కడ చేస్తావో అది నీ ఇష్టం. ఇంట్లో చేసుకుంటావా, చెయ్యి. మందిరంలోకి వస్తావా, రా. ఏమండి, లేదు మార్కెట్లో ఉన్నప్పుడు చేస్తావా, చెయ్యి. ప్రభా మార్కెట్కి వచ్చిన తండ్రి నా వ్యాపారం సేల్స్ చేయి ప్రభా అని అడుగు, తప్పలేదు, అడగొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ప్రార్థనకు ఒకే స్థలం అని దేవుడు ఏం చెప్పలేదు. నీకు భూలోకం అంతా మీద ఆయన దృష్టి పెట్టాడు. ఎక్కడ ప్రార్థన చేసిన దేవుడు వినటానికి రెడీగా ఉన్నాడు, వినటానికి రెడీగా ఉన్నాడు దేవుడు. ఆలకించే దేవుడు నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా సరే. ఇదిగో విన్నారు కదా, ఇప్పుడు ఆగారు ఎక్కడ ప్రార్థన చేసిందంటే అరణ్యంలో చేసింది. యేసేపు ఎక్కడ ప్రార్థన చేశాడంటే ఐగుప్తులో చేశాడు, అవునా కదా? మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా దేవుడు? వెళ్ళాడే. మరి నువ్వు ఇంకా చాలా రకాల బైబిల్లో ఉన్నాయి. ఇంకో మాట చూడండి, ఎక్కడ ప్రార్థన చేయాలన్నది చూపిస్తాను. అపొస్తలుల కార్య గ్రంథము 21వ అధ్యాయము 5-6 వచనం త్వరగా చదవండి. ఆ దినములు గడిచిన తర్వాత, ఆ దినాలు గడిచిపోయాయి, ఆ గణాలు పోయాయి. ఆ తర్వాత ప్రయాణము చేస్తున్నారు, భార్యలతోనూ పిల్లలతోనూ. పట్టణము ఎలపల వరకే సాగనంపారండి. పట్టణ ఊరెలపలకు పంపించేశారంట వారిని. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసినాము, దేవునికి స్తోత్రం. ఏం చేశారు అక్కడ? సముద్ర తీరమున చర్చి ఉందా ఏం బాబు? లేదు. చర్చి ఇక్కడ ఉంది, ఊళ్ళో ఉంది. మరి ఇప్పుడు చర్చిలో ఉన్నా కాబట్టి చర్చిలో చేసుకో, తప్పలేదు. ఓకే, మంచిది, దేవుని సన్నిధి. అయితే ఈ చర్చి నుండి బయటకు వెళ్తున్నావు కదా, బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం అక్కడికే వెళ్తూ ఉంటాం కదమ్మా. ఎక్కువ అక్కడికి వెళ్ళమా? షికారుకి వెళ్ళేవాడు బీచ్కి వెళ్ళాలనుకుంటాడు, పన్నీళ్ళకి వెళ్ళేవాడు బీచ్కి వెళ్ళాలనుకుంటాడు, ఏటకి వెళ్ళేవాడు సముద్ర తీరంలో తిరగాలనుకుంటాడు, అవునా కదా? అయితే అక్కడ కూడా మోకరించి ప్రార్థన చేయి. మాట వచ్చింది కూడా చెప్తున్న బాగానండి. నేను ఈ మందిరాలు, ఈ సేవ ప్రారంభించక ముందు మీలాంటి విశ్వాసును అయితే నా ప్రార్థనా జీవితం ఎక్కడ గడిచిపోయిందో చెప్పనంటారా? చూపించాను, చాలామందికి చూశారు. నేను ప్రార్థన చేసిన స్థలాలు చూడండి. ఊరు అవతల ఏమండి పోలేరమ్మ గుడి ఉంది చూడండి, అక్కడ కేపాల గెస్ట్ పక్కనే, అక్కడ ఇసుక దిబ్బ, అక్కడ ప్రార్థన చేసేవాడిని. అలా అక్కడ ప్రార్థన చేస్తూ ఇంకా కొంచెం అలా ముందుకెళ్ళేవాడిని. అంతకుముందు కోనాడు సూర్య వాళ్ళు అలువు వేసేవాళ్ళు కదా, ఆ అలువు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ తోటల లోపలికి వెళ్ళేవాడిని, అక్కడ ప్రార్థన చేసేవాడు. ఆ సంగతి ఎవరికి తెలియదు ఊళ్ళో జనానికి, నాకేని నా దేవునికి తెలుసు. ఏమండి
అలా ప్రార్థన చేసిన నన్ను దేవుడు ఏం చేశాడంటారు మీరు? మాట్లాడరా? ఏమండి? అలాగా ప్రార్థన చేసిన నన్ను దేవుడు ఏం చేశాడు? యేసుబాబు ఆయన పనికి పాత్రునిగా చేశాడా లేదా? నేను సముద్ర తీరంలో ఎక్కువ ప్రార్థన చేసేవాడు, నాతో కూడా వచ్చేవాడు. చనిపోయాడులేండి, పిక్కి సత్యారావు చనిపోయాడు, ఆయన కూడా వచ్చేవాడు అప్పుడప్పుడు. అలా 2 వ్యక్తులు వచ్చేవాళ్ళు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఎవరంటే మన బొంది చిన్నసోము గారు కొడుకు యేసురత్నం అన్న కుర్రాడు కూడా వచ్చేవాడు నాతో. అది 1-2 సార్లు వచ్చాడులేండి, ఎక్కువ సార్లు రాలేదు. చూశారు వీళ్ళంతా నన్ను ప్రార్థన చేయటం. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు పద్దాక అనుకోండి, వాళ్ళు చూసేవాడు నన్ను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య అనేవాడు వాడు, యేసురత్నం అనే కుర్రాడు. పని మీద వెళ్తున్నాను రా అనేవాడు. లేదు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనేవాడు. అయితే రారా అని వచ్చి చూద్దాని రారా అని ఒకసారి తీసుకెళ్ళాను తోటలోకి, లోపలికే. బాబోయ్ ఇదేంటి రా ఇంత లోపలికి వచ్చావు, ఇంత జీగరగంద తోట, ఇక్కడ ఎలా చేస్తున్నావు ప్రార్థన? కుర్రాడు భయపడ్డాడండి. అడగండి, యేసురత్నం బతిగా ఉన్నాడు కదా అండి, బంధు చిన్నసం కొడుకు యేసురత్నం. అడగండి, మీరు తెలుసుకోండి, నిజం తెలుసుకోండి. జరిగిందా లేదా అంటే సముద్ర తీరమున ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు. ఆలకిస్తాడు. అందుకే యేసు ప్రభు వారు సముద్ర తీరమునకే వచ్చేసాడు. ఆ కష్టాన్ని చూశాడు, వాళ్ళ బాధలు చూశాడు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ శ్రమ చూశాడు. అయ్యయ్యో ఎంత కష్టపడుతున్నారు, వీళ్ళు కడుపుండ కూడే దొరకలేదా వీళ్ళకి, అరే ఇప్పుడు ఉపవాసంతో ఇంటికి వెళ్తే ఎలాగా అనుకున్నాడేమో యేసు ప్రభు వారు. వాళ్ళతో కూర్చున్నాడు, వారు బోట్ ఎక్కాడు, వారికి వాక్యం చెప్పాడు. ఇప్పుడు మళ్ళా చేపలు పట్టడానికి మీరు అలా వేయండి అని యేసు ప్రభు చెప్పలేదా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా వినటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఎక్కడుంది? నరుల యొక్క మీద ఉంది, నరుల మీద ఉంది, ఆ నడిచే మార్గాల మీద ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. ఏమండి? ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. ఎక్కడైనా సరే నీ కొరకు దేవుడు ఉన్నాడు. ఎక్కడైనా నీ ప్రార్థన వినటానికి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని మాట ఆధారం చేసుకో కదా. మనము ఒక్క మాట తెలుసుకున్నాం. ఏ మాట తెలుసుకున్నాము? మనము దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలుగా ఉండాలి. నిత్యము 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 దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి. అంటే ఆరాధిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి. దేవునికి మహిమకరముగా మనము కనబడాలి. ఇక మనం ఏం చేయకూడదు? ఏం బాబు, అది కూడా చూద్దామా? మనం ఏం చేయకూడదు? అమ్మా బాగానంటారా మీరు కూడా, స్త్రీలు పురుషులు అందరూ. మనం ఇక మీదట ఏం చేయకూడదు అంటే, మనం దేవుని ఆశ్రయించేవారం కాబట్టి, దేవుని నమ్ముకున్నవారం కాబట్టి, ఏమండి విశ్వాసులం కాబట్టి మనము ఏమి చేయకూడదు అని బైబిల్ రాస్తుందో ఆ మాట నేను చూపిస్తాను. మీరందరూ జాగ్రత్తగా చూస్తారా? ఏం బాబు చూస్తారా? చూడండి, చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. ఏం బాబు? అదే ఏబు గ్రంథమే. ఈ మాట కూడా ఏబు గ్రంథంలో ఉంది. ఏబు గ్రంథం తీయండి ఒకసారి, అందరూ తీయండమ్మా, అందరూ తీయండి. ఏబు గ్రంథం తీసారా? ఇందాక అధ్యాయమే, 34వ అధ్యాయమే. 34వ అధ్యాయములో 31వ వచనంలో ఉన్న మాటను చదవండి, ఒక లైను. అయ్యా ఒకడు అనగా నేనే. ఏమండి అనుకుందా? నేను అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ మరి వాళ్ళు చదువుతున్నారు ఒకడు అని. ఆ ఒకడు ఎవడో, అందుకని నా మీదే పెట్టుకుంటున్నాను. నేను శిక్ష నొంది తిని. బాగా గమనించండి, ఈ మాట అలా పట్టుకోవు. అంటే శిక్ష ఎవరికి వేస్తాము? గట్టి చెప్పండి, గట్టిగా. బాబు మీరు కూడా చెప్పండి, అనుకున్నావు కూడా. కమలా గారు ఎవరికి వేస్తాం శిక్ష? మనం తప్పు చేసిన వ్యక్తికి కదా శిక్ష వేస్తాం, అవునే కదా? అవును. అంటే ఏ తప్పు చేసి నువ్వు దొరికేసావు కదా. చాలామంది తప్పు చేసి దొరకకుండా తిరుగుతారు, అవునా? కొంతమంది తప్పు చేసి కూడా తప్పు చేయనట్టుగా నటిస్తూ ఉంటారు. వాళ్ళని మనం పట్టుకోలేము. కానీ ఎప్పుడో దొరుకుతారండి. దొరకరా? దొంగ దొరకడా బాబూజీ? దొరుకుతాడు. కాకపోతే 1 సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, కానీ మొత్తమే దొరుకుతాడు. దొరికేటంటే ఎన్ని పడతాయా పడవాడి మీద? పోయిన సంవత్సరాలు చేసావు కదా, మొన్న చేసావు కదా, ఇవాళ చేసావు కదా, ఇవన్నీ నువ్వే చేసావు. కానీ నువ్వు దొరకకుండా తప్పించుకున్నావురా. దొరికావు, ఏం చేయాలా? శిక్ష పడుతుంది. ఏమండి? ఒక ఆమె బైబిల్ చరిత్రలోకి వెళ్తే ఒక ఆమె వ్యభిచారం చేస్తుంది.
ఆ ఊర్లో చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అంటే తెలియకుండా ఆమె చేసుకుని వెళ్ళిపోతుంది. కనిపెడుతున్నారు కానీ దొరకట్లేదు ఆమె కదా, దొరకట్లేదు. అలా చూశారు సంవత్సరాలు గడిచిపోతాయి. చాలా కుటుంబాలు గలంతైపోతున్నాయి, చాలా కుటుంబాలు భ్రష్టుపడిపోతున్నాయి. ఇదేంట్రా ఈ మనిషి వాళ్ళు ఈ కాపురాన్ని పోతున్నాయి, ఈ కుటుంబాలు చెదిరిపోతున్నారు, ఏంట్రా నాయన ఏంటి అలాగని అలా ఒకసారి మాట వేశారు. ఆమెకు తెలియదు ఆ సంగతి అండి. మాట వేయగానే ఆమె చేసే పని పట్టబడింది. ఏమండి, అలా చేసే స్త్రీని ఏం చేయాలని రాసింది బైబిల్లో? రాళ్ళుతో కొట్టి, ఎవరు కొట్టాలా? ఊరు జనం కొట్టాలా. ఎవరిని? వ్యభిచారము చేస్తూ పట్టబడిన మనిషి ఎవడైనా, మగడైనా, ఆడదైనా సరే రాళ్ళుతో కూడా చంపాలని బైబిల్ గ్రంథంలో రాసి ఉందంట. అది వాళ్ళు పట్టుకున్నారు. రాళ్ళు పట్టుకొని తరుముకుండా విసురుతున్నారు. తగులుతున్నాయో తగలేదు తర్వాత సంగతి. కానీ ఆమె పరిగెత్తి తప్పించుకోవడం ప్రయత్నిస్తుంది, కానీ తప్పించుకోవడానికి అవకాశం లేనే లేదు. ఏమండి, ఒక ఊరు బయట యేసు ప్రభువు వారు ఒక బండ మీద కూర్చున్నాడు. బండ మీద కూర్చుంటే ఆయన దగ్గరికి వచ్చి అలా నిలబడిపోయింది. అప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు యేసు ప్రభుని, అయ్యా, ధర్మశాస్త్ర గ్రంథములో, మోసే గారు రాయించిన గ్రంథములో దేవుడైన యెహోవా ఇలాంటి పాపము చేసిన స్త్రీ అయినా పురుషుడైనా రాళ్ళుతో కొట్టి చంపేమని ఉంది, నువ్వేం చెప్తావు అని అడిగారు. నేనేం చెప్తానండి, ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగానే చేయాలి. అమ్మమ్మ, ధర్మశాస్త్రం ఎవరు మనం కొట్టివేయకూడదు. ధర్మశాస్త్రం అది దేవుడు రాయించిన గ్రంథం కదా. మోసే గారు రాసినప్పుడు కూడా అది దేవుడు చెప్తేనే రాశాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా ఉల్లంఘించవద్దు. ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో అలా చేద్దాం. ఏమండి, చేద్దాం. అయితే ఆమె ఏం చేసింది బాబు? పాపం చేసిందయ్యా. ఏ పాపం చేసింది? వ్యభిచారం చేసిందయ్యా. అలాంటి ఆమెను కొట్టమని ఉందనే బైబిల్లో, ధర్మశాస్త్రంలో. అయితే బాబు, మీరు కూడా రాళ్ళు పట్టుకున్నారు కదా, పట్టుకోండి. అయితే మీలో ఎవడైతే ఇలాంటి పాపము చేయకుండా ఉంటాడో వాడు ఆమెని కొట్టచ్చు. అర్థమైందమ్మా మీకు? అర్థం లేదు? మీ ఇద్దరికి అర్థమవుతుందిలే, మాకు మాత్రం అనుకున్న వాళ్ళకి ఏమవుతుందో మాకు తెలియట్లేదు. అర్థమైందా? ఏమర్థమైంది? తప్పు చేసిన ఆమెని కొట్టాలి. ఎవరు కొట్టాలన్నాడు యేసు ప్రభు? తప్పు చేయని వాడు కొట్టాలి. ఈ మాట చెప్పగానే రాళ్ళుతో చేత్తో పట్టుకొచ్చిన వాళ్ళు అందరూ ఏమయ్యారు బాబు? ఆ రాళ్ళు అక్కడ పారేసి అందరూ వెనకపోయారు. అందరూ అంటే అప్పుడు అందరిలో ఏముంది? అప్పుడు ఉందా లేదా? అంటే పాపం ఉన్నప్పుడు అందరూ శిక్షించాలా లేదా? అందరికీ శిక్ష పడాలి. అయితే ఆ శిక్షను, ఏమండి, ఈ ఊరు జనమందరూ చేసిన పాప శిక్షను ఎవరు భరాయించడానికి ఇష్టపడ్డారు? మన పక్షమున మన శిక్ష, మన పాప భారము యేసు ప్రభు మీద మోపబడింది. అంటే అర్థం చేసుకున్న పాయింట్ ఇక్కడ, మనము చేసిన పాపమును, మనము చేసిన మోసము, ఇదంతా కలిసి యేసు ప్రభు వారి మీద వేసుకున్నాడు ఆయన. ఓకే, అవునా? అయితే నువ్వు నేను మనమందరము ఇక మీదట ఏం చేయకూడదని యేసు ప్రభు చేసిన కార్యము చెప్పాలి గట్టిగా. పాపము చేయకుండా మనం ఉండాలని యేసు ప్రభు ఆ శిక్ష భరించాడు. అవునా కదా? మాట్లాడటే? అవును, అవును. నిన్ను నన్ను యేసు ప్రభు వారు పాపము లేని వ్యక్తిగా చూడాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనైతే శిక్ష నొంది తిని, నేను ఇక మీదట పాపము చేయను. చెప్పా దేవునికి స్తోత్రం. ఏమి చేయను నేను? అందరూ చెప్పండి గట్టిగా మాట. ఇక మీదట నేను ఏ పాపము చేయను. ఒప్పుకుందాం కదా? ఇక మీదట పాపము ఎవరిలో జరగకూడదమ్మా.
ఎందుకంటే పాపానికి శిక్ష ఉంది. ఆ శిక్షను యేసు ప్రభువారు భరాయించాడు. నీకు నాకు పడాలి ఆ శిక్ష. మనం ఆ శిక్షను భరాయించాలి. లెక్క ప్రతి మానవుడు చేసిన పాపానికి శిక్షను భరాయించాలి. కానీ యేసు ప్రభువారు రావటం ద్వారాగా మన శిక్షను ఆయన మీద వేయించుకున్నాడు. మనకు శిక్ష లేకుండా చేశాడు. అయితే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆ మాటనే దేవుడు రాయించాడు. ఇక మీదట విశ్వాసులు అనబడిన వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, దేవుని నమ్ముకొని జీవిస్తున్నవారు ఇక మీదట ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. పాపానికి సంబంధించిన ఏది నీలో జరగకూడదు. అది ఏదంటే కానీ వ్యభిచారమా, దొంగతనమా, మోసమా, అబద్ధమా, అన్యాయమా, అక్రమా, ఏవండి ఇలాంటివి ఏవి కూడా నీలో ఇక కనబడకూడదు. చక్కగా పని చేయి, యథార్థంగా కష్టపడు, నీతిగా వ్యాపారం చేసుకో, నిజాయితీగా బ్రతుకు, నీకేమి తక్కువ రానివ్వడు దేవుడు. అందుకని ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఏమ్మా నువ్వు నేను దేవుణ్ణి ఆశ్రయించాలి. నెంబర్ 1. రెండవది పాపము చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 2 మాటలు. ఈ 2 మాటలను బట్టి మిగతాదంతా అల్లుకుంటూ వచ్చాను వాక్యాన్ని కదా. పాపం చేయలేదు యేసేపు, చేశాడా? ఏమ్మా చేశాడా? చేయలేదు. అందుకే ఆశీర్వదించబడ్డాడు కదా. ఆగారు మనిషి మాట ఆలకించి, ఏమండి శారా మాట ఆలకించి ఆ పురుషునితో వ్యభిచారం చేసింది అనుకుందాం. కానీ తప్పు చేసింది. దానికి శిక్ష ఏం పడింది? ఎలివేయబడిందా లేదా? ఎలివేయబడిందా లేదా? మనిషి తోసివేయబడిందా లేదా? అగో ఆ పాపములు జరగకుండా చక్కగా కనబడండి మీ దేవునికి. అలాంటి పాపాలు వాళ్ళ మాట ఆలకించి వీళ్ళ మాట ఆలకించి అయ్యేం పనులండి? చేయొచ్చు ఆ పనులు? ఆడు చేయమన్నాడు, ఏం చేయమన్నదే, ఆ మాటలు నమ్మేస్తావా నువ్వు? తప్పు కదా. ఏమండి పాతకాలంలో చాలామంది అలాగ అనేవాళ్ళు. ఆ అబ్బాయి చెప్పాడు, ఆ అమ్మాయి చెప్పింది, అందుకే ఇలాగ వెళ్ళాను. ఇదా ఏం మాట? నీకు ఆలోచన లేదా? నీకు ఒక మనసు లేదా? నీకు ఒక హృదయం లేదా? నీలో ఆత్మ లేదా? నీ దేవుడు నీకు ఆలోచన ఇవ్వలేదా? ఆ పని చేయొచ్చా చేయకూడదా? ఆ పనికి మనం ఏదో చెప్పాడు అనుకోండి, ఆ మాట చేయొచ్చా? మనం చేయకూడదు, చేయొద్దని ఇదిగో వాక్యం రాసి ఉంది. పాపం చేసిన దావీదుకి శిక్ష పడిందా లేదా? అయ్యా శిక్ష పడిందా లేదా? ప్రార్థన చేసేవాడే పాపం కూడా చేసేసాడు. అవునా? పాపం చేయడానికి పరిగెత్తాడు సంసోను, శిక్ష పడిందా లేదా? పడిందా లేదా? పడింది. పాపం చేయడానికి పరిగెత్తింది అప్ప. ఏ అప్ప? దీనా అప్ప. యాకోబు గారు కూతురండి దీనా అనే అమ్మాయి పాపం చేయడానికి పరిగెత్తింది. గల్లంత అయిపోలేదా? కుటుంబం ఎంత సిదిగిపోయింది, ఎంత పతనమైపోయారు అన్నదమ్ములు. ఏమండి ఎంత సిగ్గిపోయారు అన్నదమ్ములు, బాధపడ్డారు. దయించి దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు, మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. మరి ఏం చేయాలి మనం? దేవుణ్ణే ఎప్పుడు ఆశ్రయించండి. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను, వ్యాపారాన్ని ఆశీర్వదించునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో దేవుడు బలపరచునుగాక. ఆమేన్. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం చెప్పేవారు, సాక్ష్యం చెప్పారు ఎవరు లేరా? ఏమ్మా లేరు కదా. అందరూ లేచి నిలబడదాం. అయితే చాలా కూర్చున్నారు కాబట్టి లేచి నిలబడండి.